అవుతా ఉంటుందా ఎందుకు మంచిగా మా ఇద్దరు వల్ల మంచి ఫ్రెండ్షిప్ అయిపోతారు. మా ఎవరు కూడా శత్రువులు కదా మధ్యలో పెడితేనే అవుతా ఉంటుంది. అట్లాంటి పక్కన పెట్టేసి మనం ఇక్కడ శివసాయి సొసైటీలో మనకి ఇన్కమ్ కోసం అయితే వచ్చినాం కదా, ఒక 20 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఆ 20 రకాల ఆదాయాలను ఉపయోగించుకుని మంచి ఇన్కమ్ తీసుకొని ప్రతి ఒక్క మన మహిళ వంట ఇంటికి ఉంది అంటే అన్నట్టు వంట ఇంటికే పరిమితం కాకుండా ఒకప్పుడు ఉండేది అదే ఇప్పుడు కూడా లేదు, చాలా వరకు ఏదో ఒక వర్క్ చేస్తుంది కానీ మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటలేదు. అట్లా ఇప్పుడు మళ్ళీ ఇంకో ఏమంటారు, మనం ఇంకా ఏం చేసినా సరే మన పనికి వాల్యూ అనేది ఉండనే ఉండదు. పొద్దున్న 4 గంటలకు వేసి కూడా రాత్రి 11 గంటల వరకు కూడా ఇవన్నీ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఇవన్నీ చేసే వాళ్ళు వాల్యూ అనేది ఉండదు. అదే ఇక్కడ మీరు 2 గంటలు అంటే ఎవరు ఎట్లా చేస్తా ఉంటే దానికి తగినట్టు ఇన్కమ్ అనేది అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ శివసాయి సొసైటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేడం మనకు మంచి రెస్పెక్ట్, మన దగ్గర ఏం టాలెంట్ ఉన్నది చూసినట్టు తీస్తాం అన్నమాట. సీనియర్లు తీస్తారు మిమ్మల్ని మంచి అంటే మీకు మోటివేషన్ ఇచ్చుకుంటే ఇక్కడ మీకు తినాలి అంటే గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తాం కానీ నీళ్ళు అయిపోయిన వాళ్ళు ఒక సామెత ఉంది కదా. సరే ఎంతైనా సరే మీకు ఇన్కమ్ తీసుకోవచ్చు అని మేము చెప్పినాము, కానీ మీకు ఉండాలి కదా తీసుకోవాలి ఆలోచన కదా. నిజాయితీలను లేకపోవచ్చు, నటించడం లేకపోలేదు కదా. అట్లా అన్నట్టు ప్రతి ఒక్కరు ఏంటంటే మనం ఎట్లయినా అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నాం. దరిదాపులా మధ్యతరగతి ఫ్యామిలీ అందరూ మధ్యతరగతి ఫ్యామిలీస్ ఏమన్నా కోటీశ్వరులు ఉన్నామేమన్నా మంచి ఇన్కమ్ అంటే మనలాగా మన పిల్లలు కూడా అడ్జస్ట్ అయ్యి బ్రతకడానికి కాస్త కష్టపడాలి. ఒకప్పుడు ఒకరు చేసినా కానీ ఇంట్లో 5-6కి సరిపోయేది, కానీ ఇప్పుడు ఇంట్లో ఎందరున్నా అందరు వర్క్ చేసినా సరిపోతలేదు. అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు అంటే మన దగ్గర పొదుపులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివసాయి సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలత ఫస్ట్ వచ్చేసి ప్లస్ దాంతో పాటు